హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు జోహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్లాలెస్ ఫ్రైడే. ఈ ఫ్లాలెస్ ఫ్రైడే వీడియోలో నేను ఒక లుక్ బుక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే లుక్ బుక్స్ ఈ మధ్య నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి అండ్ డిఫరెంట్గా మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది నేను కొంచెం కన్సిడర్ చేసుకుంటున్నాను. అండ్ స్పెషలీ ఈ లుక్ బుక్ వచ్చేసి స్టూడెంట్స్కి నాకు తెలిసి చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది. నేను సెలెక్ట్ చేసుకున్న కొన్ని అవుట్ఫిట్స్, జ్యువెలరీ, యాక్సెసరీస్, ఇయర్ రింగ్స్, కొన్ని వాచెస్ అలాంటివన్నీ పేరప్ చేసుకొని ఎంత వీలైతే అంత బెస్ట్గా ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఈ వీడియో ఒక 1000 to 2000 మెంబర్స్కి యూజ్ అయినా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్లీ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అండ్ లైక్ కూడా చేసేయండి. ఈ మంత్లో ఇది నాది సెకండ్ లుక్ బుక్. ఆల్రెడీ ఫస్ట్ది నవరాత్రి స్పెషల్ లుక్ బుక్ చేశాను. ఎవరైనా మిస్ అయింటే దాన్ని కూడా చూడండి. అండ్ దాంట్లో ఏంటంటే సారీ, హాఫ్ సారీ, ఒక మంచి ఎథ్నిక్ గ్రాండ్ డ్రెస్, ఫెస్టివ్ వేర్కి సంబంధించింది అంతా దాంట్లో పెట్టేశాను. హెవీ జ్యువెలరీ అంతా దాంట్లో మీరు చూడొచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫెస్టివల్ లుక్స్ కావాలి అనుకుంటే. దీంట్లో మాత్రం చాలా సింపుల్ డేంటీ ఇయర్ రింగ్స్, యాక్సెసరీస్, బ్యాక్ ప్యాక్ ఇలాంటివి చూపిద్దాం అనుకుంటున్నాను. లిటరలీ నాకు కూడా జీరో ఐడియా ఇప్పటి వరకు అయితే. నా దగ్గర ఉన్న అవుట్ఫిట్స్తో నేను అప్పటికప్పుడు పేరప్ చేసుకొని ఫస్ట్ ఇంప్రెషన్స్ లాగా ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీతో పాటు నాకు కూడా సస్పెన్సే. లెట్స్ గెట్ దిస్ వీడియో. మై ఫస్ట్ అవుట్ఫిట్ అండ్ ఐఎమ్ క్వైట్ సర్ప్రైజ్డ్ ఈ అవుట్ఫిట్తో. ఎందుకంటే ఇంత మంచిగా ఫిట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఇలాంటిదే నేను బ్లాక్ కలర్ డాడీ బర్త్డే ప్రిపరేషన్స్ టైంలో తీసుకున్నాను. బ్లాక్ నాకు బాగా నచ్చి అండ్ ఐ పిక్ దిస్ బేజ్ కలర్. యూజువల్గా వైట్ అండ్ బేజ్ కలర్స్ కొంచెం సేఫెస్ట్ ఆప్షన్స్ అయినప్పటికీ నా మీద ఎలాగ అనిపిస్తాయి ఏమో నాకు తెలీదు. అండ్ ఈ ప్యాటర్న్ తీసుకునేటప్పుడు ఇదేమన్నా అవుట్ ఆఫ్ ద ట్రెండ్ అయిపోయిందా, అసలు తీసుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాలన్నమాట. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ స్టూడెంట్స్, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ చాలా ప్రాపర్గా సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంట్లో ఉండి వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిగా ఫిట్ అవుతుంది అండ్ మీ కంఫర్ట్ జోన్లోనే ఉంటుంది. క్లాత్, మెటీరియల్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అనిపించింది. ఓకే, నాకు డ్రెస్ బాగా నచ్చింది అండ్ దీంట్లోకి మనం స్టైల్ చేసుకుంటే యాక్సెసరీస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ యాక్సెసరీ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, దిస్ ఇస్ బై ద బ్రాండ్ కాల్ జియా. ఇది సిల్వర్ బేస్డ్ బ్రాండ్ అనమాట. ఇది నేను అమెజాన్లో పికప్ చేసుకున్నాను. ఇట్లా 5 స్టార్స్ వచ్చేసాయి చిన్నగా డైమండ్ ఫినిష్తో. సో ఈ చైన్ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది నేను పేరప్ చేసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దవి పేరప్ చేసుకున్నాను ఎందుకంటే డ్రెస్ అంతా చాలా సింపుల్గా ఉంది కదా. సో యాక్సెసరీస్ వైజ్ మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నేనైతే పర్సనలీ ఇయర్ రింగ్స్ పెద్దవి పెట్టుకున్నప్పుడు చైన్స్ కొంచెం సింపుల్గానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ వాచ్ వచ్చేసరికి నేను యూజువల్గా ఏ వాచ్ అయితే వేసుకుంటూ ఉంటానో అదే వేసుకున్నాను అనమాట, ఫాజెల్ది. అండ్ కొంచెం ఇది ఇండో వెస్ట్రన్ టైప్ ఉంది కాబట్టి నాకు తెలిసి రోజ్ గోల్డ్ ఫినిష్ కానీ లేదంటే సిల్వర్ బేస్డ్ ఫినిష్ ఉన్న వాచెస్ కానీ దీంట్లో చాలా బాగా కనిపిస్తాయి. నా లుక్ నెంబర్ 1 అయితే నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? And I knew it would catch up and that we would be the ones left behind. The stories I've been told, they never seem to leave my mind. And this road that I am on, I gotta stay here for some time. అవుట్ఫిట్ నెంబర్ 2. ఈరోజు అవుట్ఫిట్స్ అన్ని చాలా ప్రాపర్గా కుదురుతున్నట్టు అనిపిస్తోంది. దిస్ ఇస్ మై సెకండ్ అవుట్ఫిట్. నాకు కొంచెం పాపప్ కలర్స్ అంటే బాగా ఇష్టం. ఇలాంటి బ్రైట్ కలర్స్ చూస్ చేసుకుంటే మనకు కూడా చాలా ఎలివేట్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ వేరింగ్ రైట్ నౌ. నా గో టు ఏంటంటే స్వెట్ షర్ట్స్, హుడీస్. అవి చాలా సేఫెస్ట్ ఆప్షన్స్. ఏ సీజన్లో అయినా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది అదే. అది మీ అందరికీ తెలుసు, ఎక్కువ ఛానల్లో కూడా వేసుకునేటివి కూడా అదే. అండ్ దీన్ని నేను చాలా సింపుల్గా పేరప్ చేశాను. చైన్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ బ్రాండ్ జియా నుండి, కాకపోతే ఇది జియా వాళ్ళ ప్రమోషన్ వీడియో అయితే కాదు, జ్యువెలరీ వాళ్ళది. నేను కొనుక్కున్నాను అనమాట ఇది. సో ఇది చాలా సింపుల్ చైన్ అండి. ఇది కూడా సిల్వర్ బేస్డ్ మెటీరియలే కాబట్టి అంత తొందరగా ఫేడ్ అవుట్ అయిపోవడం ఉండదు. కానీ ఫేడ్ అవుట్ అవ్వదు కదా అని చెప్పేసి మనం దాని మీద పర్ఫ్యూమ్స్ కానీ లేదంటే స్వెట్ వచ్చినప్పుడు యూజ్ చేస్తే ఆ గోల్డ్ కోటింగ్ ఏదైతే ఉందో అది పోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కానీ ఇయర్ రింగ్స్ అయితే సిల్వర్ బేస్డ్ కాదు. నేను ఇవి ఇయర్ రింగ్స్ తెచ్చేసుకొని ఆల్రెడీ ఒక 4-5 మంత్స్ అయిపోయింది అనుకుంటున్నాను. దే ఆర్ ప్రిటీ
గుడ్, కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు. సో చాలా సింపుల్ లాకెట్ ఉన్న చైన్తో అండ్ అలాగే సేమ్ సిమిలర్ డైమండ్ ఫినిష్ ఉన్న ఇయర్ రింగ్స్తో అయితే పేరప్ చేసేసాను. అండ్ వాచ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నన్ను మీరు చూసిన వాచే యాపిల్ సిరీస్ 3, చాలా మెంబర్స్ అడుగుతుంటారు కాబట్టి చెప్పాను. అండ్ ఈ స్ట్రాప్ నేను సపరేట్గా తీసుకుంటున్నాను. అండ్ సీక్రెట్ ఏంటంటే ప్రస్తుతానికి నా వాచ్లో ఛార్జింగ్ లేదు, పెట్టుకోవడానికి టైం లేక అట్లనే వదిలేసినాను. సో ఇదనమాట. వాచ్ ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు, అమెజాన్లో అయితే లేదు, కానీ యాపిల్ డైరెక్ట్ వెబ్సైట్లో అయితే ఉంది అవైలబుల్లో. కానీ స్ట్రాప్ లింక్ అయితే నేను కింద ఇచ్చింటాను. టోటల్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని నేను కింద, జ్యువెలరీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేసి ఉంటాను. అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై సెకండ్ అవుట్ఫిట్. కంఫర్టబుల్, ఇది ఇలా టై ఏం రాదు, నేను జస్ట్ అట్లా లోపల టక్ చేశాను అనమాట, జస్ట్ ఒక అట్లా స్ట్రక్చర్ కోసం. నీట్గా చూస్తే ఇలా ఉంటుంది, కానీ నాకు కొంచెం అట్లా లోపలికి పుష్ చేయడం బాగా ఇష్టం అనమాట. నా బాడీ టైప్కి కొంచెం మంచిగా సూట్ అవుతుంది. మెటీరియల్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. Do you recall when we were young, running from all things at once, without thinking twice? And I knew it would catch up, and that we would be the ones left behind. సో దిస్ ఇస్ మై నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్, ఎందుకంటే చాలా మెంబర్స్ ప్రిఫరబుల్గా టీ షర్ట్స్ కానీ జాగర్స్ కానీ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. స్టూడెంట్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. జాగర్స్ కూడా లైట్ వెయిట్ మెటీరియల్ కాదు, సీ త్రూ కాదు, కాబట్టి మీరు ఈజీగా వేసుకోవచ్చు. అండ్ టీ షర్ట్ విషయానికి వచ్చేసరికి బ్లాక్ విల్ నెవర్ గో రాంగ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు టీ షర్ట్స్ జాగర్స్ అంత కాన్ఫిడెంట్గా బయటికి వేసుకోలేకపోతే యూ కెన్ జస్ట్ పుట్ ఎ జాకెట్ ఆన్. ఏదో ఒక జాకెట్, డెనిమ్ జాకెట్ వేసుకుంటే మీరు యు ఆర్ గుడ్ టు గో. నన్ను అడిగితే ఇయర్ రింగ్స్ ఆర్ ప్రిటీ ఓల్డ్. నేను దీన్ని లింక్ ఇవ్వలేను, నేను ఒకసారి మ్యాక్స్కి వెళ్ళినప్పుడు పికప్ చేసుకున్నాను అనమాట. నేను ఇచ్చే టిప్ కూడా అదే. ఇఫ్ ఇన్ కేస్ మీరు అట్లా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా డేంటీ ఐటమ్స్ కనిపిస్తే మీకు రెగ్యులర్ వేర్లోకి యూజ్ అవుతాయి అనుకుంటే డెఫినెట్లీ పికప్ చేసుకోండి. అండ్ నా దగ్గర వాచెస్ పర్లేదు బాగానే ఉన్నాయి కాబట్టి నేను వాచ్ అయితే చేంజ్ చేశాను అనమాట. దీంట్లోకి యాక్చువల్లీ నార్మల్ స్ట్రాప్ వాచ్ అయినా కూడా బాగుండేది, కాకపోతే నేను జోకర్ అండ్ విచ్ వాచ్ వేసుకున్నాను. ఈ జోకర్ అండ్ విచ్ ఏంటంటే దీని స్టైల్ అలా ఉంటుందన్నమాట, దేంట్లో కన్నా మ్యాచ్ అవుతుంది. సో నాకైతే ఓవరాల్గా అవుట్ఫిట్ నచ్చింది. మీకు నచ్చిందా? నెక్స్ట్ అవుట్ఫిట్ చూసేద్దాం. This road that I am on, I gotta stay here for some time. Bruises they come and they go, and we have to try and keep up, 'cause this life's so much more. జూహి ఇంకా చేంజ్ చేసుకోలేదు అనుకుంటున్నారు. ఏం లేదండి, దీంట్లో కొన్ని చేంజెస్ చేసి దీనికి అవుట్ ఆఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కింద జాగర్స్ ప్లేస్లో టైట్స్ వేసుకున్నాను అనమాట. ఇది అప్రోప్రియేట్ ఫర్ జిమ్ అయిపోయింది ఇప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్స్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ అవుట్ఫిట్ని ఫాలో అయిపోతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్యాంట్స్ కూడా నేను తీసుకొని చాలా రోజులు అయిపోయింది. నాకు తెలిసి ఇవి ఆడిడాస్ అనుకుంటా. ఆడిడాస్, పూమా ఇలాంటి బ్రాండ్స్ అన్ని చాలా మంచి టైట్స్ని అయితే చేస్తాయి. కానీ నా ఫేవరెట్ వచ్చేసరికి మ్యాక్స్. ప్రస్తుతానికి ఇది మ్యాక్స్తో పాటు ఈక్వల్గా, ఆడిడాస్ మ్యాక్స్తో పాటు ఈక్వల్గా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. వెరీ కంఫర్టబుల్ టు వేర్. ఇఫ్ ఇన్ కేస్ నాకు లింక్ దొరికితే మాత్రం నేను డెఫినెట్లీ ఇస్తాను. ఇప్పుడు ఈ అవుట్ఫిట్ 10 on 10 అయింది కాబట్టి నెక్స్ట్ అవుట్ఫిట్ చూసేద్దాం. ఓకే, Do you recall when we were young, running from all things at once, without thinking twice? And I knew it would catch up, and that we would be the ones left behind. The stories I've been. ఇది నా లాస్ట్ అండ్ ఫైనల్ లుక్. దీనికోసం నేను ఈ డ్రెస్ని అలాగే సేవ్ చేసి పెట్టాను, ఎందుకంటే లాస్ట్లో వేసుకోవాలి అని చెప్పేసి. బికాస్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. కాటన్ డ్రెస్ ఇది. కాటన్ డ్రెస్సెస్ అనేటివి బేసిక్గానే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ఎవరైనా వేసుకోవడానికి చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తాయి. ఇట్స్ ఎ ప్రాపర్ నీ లెంత్ డ్రెస్. నీ లెంత్ కంటే కొంచెం కిందికి ఉంటుంది. నేను కొంచెం హైట్ ఉంటాను కాబట్టి నాకు యాంకిల్ లెంత్ వరకు అయితే రాదు. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళకైతే యాంకిల్ లెంత్ వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే ఈ అవుట్ఫిట్ మనం లుక్ అంతా నీట్గా పేరప్ చేయాలంటే మనకు యాక్సెసరీస్ నెక్ పరంగా అయితే పేరప్ చేసుకోవడానికి పెద్దగా ఏముండదు. ఇఫ్ ఇన్ కేస్ సిల్వర్ది లాంటిది ఆక్సిడైజ్డ్ పెట్టుకోవాలన్నా కూడా మనకి ఇది టోటలీ కాలర్ నెక్ కాబట్టి నేనైతే పర్సనల్లీ నెక్ పేరప్ చేసుకోవడానికి అంత ఇష్టపడను. కాకపోతే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ అవుట్ఫిట్ లుక్ మీరు చూసినట్టయితే కొంచెం రస్టిక్ ఫీల్ అనేది వస్తుంది, ఎందుకంటే డీప్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ డీప్ కలర్స్
చాయిస్ దాంట్లోకి మనము ఇలా ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ పేరప్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. అండ్ రింగ్స్ విషయానికి వస్తే నేను నార్మల్గా ఏదైతే పెట్టుకుంటానో డైమండ్ది సింపుల్ది, ఇది రితిలో తీసుకున్నా, దీన్ని అయితే లింక్ చేయను. అండ్ సేమ్ వాచ్, ఈ జాకర్ అండ్ విచ్ వాచ్ ఏంటంటే చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి అన్ని దాంట్లోకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పేరప్ చేసుకోవచ్చు, కానీ ఇది ఇప్పుడు స్టాక్లో ఉందో లేదో నాకు తెలీదు. నేను తీసేసుకొని ఆల్రెడీ 1.5 year ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. మీకు ఏ లుక్ అయితే బాగా నచ్చిందో అది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అప్పుడే వీడియో అయిపోలేదు, నేను ఇంకా 2 ఎసెన్షియల్స్ చూపిస్తున్నాను మీకు. ఆ ఎసెన్షియల్స్ మీకు డెఫినెట్లీ యూజ్ అవుతాయి. గివ్ మీ ఎ సెకండ్. If you found a way out, come seek me out. ఫస్ట్ ఎసెన్షియల్ వచ్చేసి ఈ లిటిల్ బ్యాక్ ప్యాక్. పర్సనలీ నాకు బ్యాక్ ప్యాక్స్ అంటే చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే ఫోన్, వ్యాలెట్ అన్నీ ఒకటే ప్లేస్లోనే పెట్టేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను సన్ గ్లాసెస్ కూడా ఎక్కువ ఒక్కొక్క బ్యాక్ ప్యాక్లో ఒక్కొక్కటి అట్లా పెట్టేసి ఉంటాను అనమాట. పెట్టేసి కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాను. బయటికి వెళ్ళేటప్పుడు మనం అన్ని చేతిలో పట్టుకొని వెళ్ళాలంటే అస్సలు అవ్వని పని. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా పర్సనలీ నా స్టైల్ కాదు అనిపిస్తుంది, కానీ బ్యాక్ ప్యాక్స్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటాయి. జస్ట్ అట్లా వేసేసుకొని హ్యాంగ్ చేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతూ ఉండొచ్చు. బ్యాక్ ప్యాక్లో కొంతమంది ఏకంగా వాళ్ళ ప్రపంచాన్ని పెట్టేసుకుంటూ ఉంటారనమాట, బ్లోటింగ్ పేపర్స్, టిష్యూ పేపర్స్ అన్నీ. సో మనకు మంచి క్వాలిటీ బ్యాక్ ప్యాక్ మీద ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. నేనైతే దీన్ని యాక్సెసరైజ్లో తీసుకున్నాను. బేసిక్గా యాక్సెసరైజ్ కొంచెం కాస్ట్లీనే ఉంటుంది, కానీ చాలా ఇయర్స్ పాటు స్టర్డీగా వస్తాయన్నమాట. అది ఏదైనా సరే, ఇఫ్ ఇన్ కేస్ మీరు బ్యాక్ ప్యాక్ తీసుకోవాలనుకున్నా, హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా. ఇప్పటికే నా దగ్గర బేజ్ స్టోన్స్ ఉన్నవి, బ్లాక్ కలర్లో ఉన్నవి చాలా ఉన్నాయి కాబట్టి నేను ఈసారి బేబీ పింక్ కలర్, బ్లష్ పింక్ కలర్ తీసుకున్నాను. సో యా, దిస్ ఈస్ ద వన్. నాకైతే మంచిగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తెలియదు నాకు, చెప్పండి ఓకేనా. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందనే చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఉంది మీకు యూజ్ అయ్యేదే, గివ్ మీ. నేను మీకు చూపించాలి అనుకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఎసెన్షియల్ ఇదే. స్పోర్ట్స్ వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, సో ఆ సపోర్ట్ కోసం నేను ఇంకా కొత్తది కొనుక్కుంటే అది చూపిస్తున్నాను. ఆల్రెడీ నాయకా బ్రాండ్వి నేను చాలా యూజ్ చేస్తున్నాను అనమాట, లాంజ్రీ అనేది. అండ్ నాకు కొంచెం లాంజ్రీ పిచ్చి కూడా ఎక్కువ ఉంది. ఎలాగో లుక్ బుక్ చేస్తున్నా కదా, అలాగే ఎసెన్షియల్ చూపించేస్తే బెటర్ అని చెప్పేసి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకోవడానికి అయితే. ఇఫ్ ఇన్ కేస్ మీరు మంచి లాంజ్రీ తీసుకోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక హాల్ వీడియో చేశాను, అది కూడా మీరు చెక్అవుట్ చేయండి, మంచి డిస్కౌంట్స్ ఉన్నప్పుడు తీసుకున్నవి. యా, దట్స్ ఫర్ మై లుక్ బుక్. మీకు ఎలా అనిపించింది ఈ స్పెసిఫిక్ వీడియో అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా ఇంతవరకు కామెంట్ చేయని వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ మేక్ షూర్ టు కామెంట్. అట్లీస్ట్ ఒక్క పాజిటివ్ కామెంట్ ఏదైనా పెట్టండి. దట్ విల్ మీన్ ఏ లాట్ టు మీ. ఎందుకంటే మీరు ఎప్పటి నుండి ఛానల్ చూస్తూ ఉంటారు, కానీ కామెంట్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. పర్లేదు, యూ కెన్ డెఫినెట్లీ ఫీల్ ఫ్రీ టు కామెంట్ డౌన్ బిలో. అండ్ ఎప్పటి నుండో కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై గాయ్స్. If you found a way out, come seek